నమస్తే వెల్కమ్ టు 6 టీవీ పలు వార్తాపత్రికల్లో ఉన్న కొన్ని ప్రధానాంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడు మహా సునామీ జార్ఖండ్ లో సత్తా చాటిన ఇండియా. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయం సాధించడంతో ముంబైలో పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటున్న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర, ఇక ఫడ్నవీస్, సీఎం ఏక్నాథ్ షిండే చిత్రంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్. ఇక జార్ఖండ్ లో ఇండియా కూటమి గెలుపుతో రాంచీలో విజయ సంకేతం. ఇక సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పన, కాంగ్రెస్ నేత గులాం అహ్మద్ మీర్ తదితరులు. దానికి సంబంధించిన పిక్చర్ ఇక్కడ చూడొచ్చు. ఇక మహారాష్ట్రలో కమలదళం వికసించింది అంటూ హెడ్లైన్ చూడొచ్చు. మహావికాస్ అఘాడిని మట్టి కరిపిస్తూ తిరుగులేని విజయం సాధించింది. ఇక జార్ఖండ్ లో హేమంతం విరిసింది, ఇండియా కూటమి పరువు నిలిపింది. ఇక వాయినాడ్లో ప్రియాంక విజయనాథం అంటూ ఇక్కడ హెడ్లైన్ లో ఒక పిక్చర్ చూడొచ్చు. ఇక అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన. యూనిట్ కి 1.99కి దొరుకుతుంటే ఇక సెకితో 2.49కి ఒప్పందం ఎందుకు? ఇక ఎక్కువ ధరకు సౌర విద్యుత్ ఎందుకు కొంటున్నారంటే సగటు ధర కంటే తక్కువ అంటారేంటి? ఇక ఇంగితం ఉన్నవారెవరైనా మార్కెట్ ధరతోనే పోల్చారంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక సగటు ధర పేరుతో వితండవాదం అంటూ హెడ్లైన్ వచ్చింది. ఇక జగన్ హాయంలో నిర్ణయాన్ని సీఎం ఓలేనో, ఇక మంత్రులతో చర్చించేవారు కాదు, సెకి ఒప్పందం విషయంలోనూ అదే జరిగింది అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక మంత్రుడైన నా మాట డిస్కంల సీఎండీలు విండేది. ఇక జగన్ వైఖరి వయస్కు పూర్తి భిన్నం. విద్యుత్ శాఖ మాజీ మంత్రి బాలినేని ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఎమ్మెల్సీ పదవికి వైకాపాకు జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దూసుకొచ్చిన మృత్యువు. అనంతపురం జిల్లాలో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక్కడ 8 మంది వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందినట్టుగా తెలుస్తోంది. ఇక ట్రంప్ రాకముందే మీరు వచ్చేయండి. అమెరికా వెలుపనున్న తమ విద్యార్థులు, అధ్యాపకులకు వర్సిటీలు సందేశం జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక కొత్త ప్రభుత్వం విధించే ఇమిగ్రేషన్ నిబంధనలపై ఉత్కంఠ నెలకొంది. ఇక మహా విజయం. మహారాష్ట్రలో బీజేపీ కూటమి హవా. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం. ఇక 49 సీట్లతో కుదేలైన ఎంవీఏ కూటమి అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే. 81 స్థానాల్లో 56 స్థానాలను కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్డీఏ కూటమి 24 స్థానాలకే పరిమితమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక సమస్యల వలంలో సంక్షేమ హాస్టళ్లు, 3 నెలలుగా మెస్ ఛార్జీలు విడుదల చేయని సర్కార్. ఇక అప్పులు చేసి అరకొరగా సరుకులు కొంటున్న వార్డెన్లు. ఇక వెలసి భోజనంలో కొరవడిన నాణ్యత. ఇక నీళ్ల పప్పు, నాసిరకం అన్నం, వారానికి ఒక గుడ్డు. ఇక వణికిస్తున్న చలి, పిల్లలకు కార్పెట్లు, దుప్పట్లు కరువైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అదేవిధంగా ఈ ఏడాది ఇప్పటిదాకా పంపిణీ చేయని ప్రభుత్వం. కాస్మెటిక్ ఛార్జీలు, కంటిజెంట్ బిల్లులు పెండింగ్ లోపించిన పారిశుద్ధ్యం. ఇక భద్రతా సంగతి గాలి కొదిలేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఇక సమస్యలన్నింటిపై హైకోర్టు మండిపడిన చలనం లేకుండా సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 3836 ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు. ఇక అదేవిధంగా గురుకులాలు సంక్షోభం. ఇక పాలకుల నిర్లక్ష్యంతో 6,34,491 మంది విద్యార్థులు అవస్థల పాలవుతున్నట్టుగా తెలుస్తుంది. కనీస సౌకర్యాలు లేక చదువు మానుకొని ఇళ్లకు విద్యార్థులు వెళ్లిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఫడ్నవీస్ సీఎం. ఇక ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హవా. వాయినాడ్లో ప్రియాంక 4.10 లక్షల ఓట్ల మెజార్టీ. ఇక ఒకే ఒక్కడు హేమంత్. ఇక జార్ఖండ్ లో ఎన్డీఏ ఎందుకు ఓడింది అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం. ఇక ఏజెన్సీ గజగజ ప్రాంతంలోని సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలు విజృంభిస్తున్నట్టుగా ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. ఇక నవజాత శిశువులో హైపోగ్లైసిమియా. ఇక రక్తంలో చక్కెర నిల్వలు తగ్గటమే హైపోగ్లైసిమియా. ఇక దేశంలో పుడుతున్న ప్రతి 100 మందిలో 76 మందికి ఈ సమస్య వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక శిశువులో 76 గంటల్లో చక్కెర నిల్వలు సాధారణ స్థాయికి పడిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సామాన్యులకు ఒక సీటు. ఎక్స్ప్రెస్ రైళ్లలో మరో జనరల్ కోచ్లు. ఇక రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అదనపు ఎల్హెచ్బి కోచ్ల సరఫరా ప్రారంభం. ఈ నెలలో దక్షిణ మధ్య రైల్వే జోన్ కు 165 కోచ్లు. ఇక వచ్చే 2 ఏళ్లలో 1000 వరకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కొంతమేర తీరనున్న అన్రిజర్వ్డ్ ప్రయాణికుల కష్టాలు. ఇక జనరల్ కోచ్లలో ప్రయాణ కష్టాలపై గతంలో సాక్షి వార్తా కథనాలు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇక కష్టజీవులను కబలించిన మృత్యు శకటం. 8 మంది వ్యవసాయ కూలీలు దుర్మరణం అంటూ ఒక హెడ్లైన్ చూడొచ్చు.
ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే మహాకమలం మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం, మహాయుతికి 80% పైగా సీట్లు. ఇక మరాఠా గడ్డపై 90% విజయంతో బీజేపీ సునామీ సృష్టించినట్టుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏకు ఘోర పరాభవం, శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాకు దూరం. ఇక మహాయుతికి గట్టెక్కించిన ఎన్నికల ముందు ఫలితాలు. ఇక మహిళలు, రైతులు, మరాఠాలు, యువత ఓటు దానికి వేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఫడ్నవీస్కే సీఎం పదవి, డిప్యూటీగా షిండే. రేపు బీజేఎల్పీ భేటీ, 26న కొత్త సీఎం ప్రమాణం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధాన పార్టీలుగా శివసేన, ఎన్సీపీ చీలిక పక్షాలు. ఇక ముగిసిన శరద్ పవార్ శకం, ఉద్ధవ్ ఠాక్రే దారేటు. ఇక మజ్లిస్ ఒక చోట గెలుపు, ఇక 4 చోట్ల ద్వితీయ స్థానం. ఇక జార్ఖండ్ లో హేమంత్ అను మరో హెడ్లైన్ చూడొచ్చు. రెండోసారి సోరెన్ 24 ఏళ్ల సాంప్రదాయానికి తెరపడినట్టుగా తెలుస్తోంది. ఇక ఇండియా కూటమి హవా 81 సీట్లలో 56ను కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్డీఏకు మరోసారి నిరాశై 24 సీట్లకే పరిమితమైనట్టుగా తెలుస్తోంది. ఇక తారుమారైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. ఇక లోక్సభలో ప్రియాంకం వాయినాలో 4.10 లక్షల ఓట్లతో గెలుపు. అన్న రాహుల్ కంటే 50,000 ఆధిక్యంలో ఉన్నట్టుగా హెడ్లైన్ చూడొచ్చు. ఇక మహారాష్ట్ర ఫలితాలపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మోదీ, షా, నడ్డాలకు ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక పవన్ ప్రచారం చేస్తున్న అన్ని చోట్ల ఎన్డీఏ విజయం సాధించినట్టుగా కూడా చూడొచ్చు. ఇక 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ మరాఠా యోధుడు శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే ఇక సారథ్యంలోని శివసేన కలిసి పోటీ చేస్తే ఆ కూటమికి వచ్చిన సీట్లు చీలిక నేత ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేనకు వచ్చిన సీట్ల కంటే తక్కువ అని చూడొచ్చు. ఇక ఎన్సీపీ చీలిక నేత అజిత్ పవార్ పార్టీకి వచ్చిన సీట్ల కంటే కాస్త ఎక్కువ అని చూడొచ్చు. ఇక ఎన్నికల ఫలితాలంతరం పరస్పరం మిఠాయి తినిపించుకుంటున్న ఫడ్నవీస్, షిండే దానికి సంబంధించిన చిత్రం ఇక్కడ చూడొచ్చు. ఇక వెలుగులో చూస్తే ఫలితాల అనంతరం ముంబైలో మీడియా సమావేశంలో విక్టరీ సింబల్ చూపిస్తున్న మహాయుతి నేతలు ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్. ఇక రాంచీలో పార్టీ కార్యకర్తలకు విక్టరీ సింబల్ చూపిస్తున్న జేఎంఎం నేతలు హేమంత్ సోరెన్, కల్పన సోరెన్. దానికి సంబంధించిన పిక్చర్ ఇక్కడ చూడొచ్చు. ఇక మహారాష్ట్రలో కమలం, జార్ఖండ్ లో జేఎంఎం. అధికార పార్టీలకే మళ్లీ పట్టం, మహాపూర్లో 235 సీట్లు మహాయుత కూటమి అంటూ హెడ్లైన్ చూడొచ్చు. అందులో బీజేపీకి 132 స్థానాలు. ఇక 90% స్ట్రైక్ రేట్ తో రికార్డు సృష్టించినట్టుగా తెలుస్తోంది. ఇక ఉద్ధవ్ సేనను దెబ్బకొట్టిన షిండే సేన శరద్ పవార్ కు అజిత్ పవార్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక 49 సీట్లకే ఎంవీఏ పరిమితం, అందులో ఏ పార్టీకి దక్కని ప్రతిపక్ష హోదా. ఇక జార్ఖండ్ లో జేఎంఎం దూకుడు, కాంగ్రెస్ తో కలిసి మళ్లీ పవర్లోకి. ఇక 14 రాష్ట్రాలకు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీలదే పై చేయనట్టుగా తెలుస్తోంది. ఇక ఫడ్నవీస్ కే సీఎం ఛాన్స్ అంటూ ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు. 3 పార్టీల నేతలను కలిసి చర్చించుకొని ప్రకటిస్తామంటూ షిండే, ఫడ్నవీస్ వెల్లడించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అభివృద్ధి స్థిరత్వానికే ఓటు వేశారు, వారసత్వ అబద్ధపు రాజకీయాలను పొందపెట్టారు అంటే మోదీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర ప్రజల తీర్పు గట్టి చెంపదెబ్బ అని ఎద్దేవా చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు బుద్ధి చెప్పారని మోదీ కామెంట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ ఫలితాలు అనూహ్యం, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అనూహ్యమైన ఫలితాలు వచ్చాయంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఇక ఫలితాలపై సమగ్రంగా విశ్లేషణ చేసుకుంటాం, కాంగ్రెస్ జేఎంఎం కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టిన జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు అంటూ సీఎం హేమంత్ సోరెన్ కాంగ్రెస్ జేఎంఎం కార్యకర్తలకు అభినందన అంటూ రాహుల్ గాంధీ తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన సుధిని సృజన్ రెడ్డి ఇక తనపై నిరాధార ఆరోపణలు చేశారని వెల్లడించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక షోదా కన్స్ట్రక్షన్స్ తో తనకు సంబంధం లేదన్న సుధిని అమృత్ 2.0 టెండర్స్ పూర్తిగా పారదర్శకమేమని స్పష్టం చేశారు. అదేవిధంగా లీగల్ నోటీసులు ఇచ్చిన కేటీఆర్ తీరు మార్చుకోలేదని కామెంట్ చేసినట్టుగా కూడా చూడొచ్చు. ఇక సోమవారం పిటిషన్ విచారణకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా హెడ్లైన్ చూడొచ్చు. ఇక నా ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతా అంటూ మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు. కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి నా బాధ్యత అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక వచ్చేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్, భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామంటూ తెలియజేశారు. ఇక లగచర్ల ఘటనలో కుట్ర చేసిన వాళ్ళను వదిలిపెట్టం, అమాయక రైతుల విషయంలో ఆలోచన చేస్తామంటూ రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇక కమ్యూనిస్టు పార్టీల నేతల భేటీలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక దిశ మెయిన్లో చూస్తే ప్రియాంక భారీ విజయం వాయనాడ్ ఎంపీ బైపోల్లో 4,10,931 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే గ్రాండ్ విక్టరీ అయినట్టుగా తెలుస్తుంది. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ సాధించిన మెజార్టీ కన్నా కూడా ఎక్కువ విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. ఇక రెండో స్థానంలో సిపిఐ, మూడో స్థానంలో బీజేపీ అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక వాయనాడ్ ఎంపీ స్థానానికి నిర్వహించిన బైపోల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ప్రియాంక గాంధీ 4,10,900 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక బీజేపీని జార్ఖండ్ పట్టించుకోలేదు, ఇండియా కూటమి గెలుపు అందరి విజయం అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక మెయిన్స్ మిడిల్ స్థానిక ప్రజలకే చెందాలి, ఆదాని అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్టుల కోసం బీజేపీ కుట్ర చేసిందంటూ చూడొచ్చు హెడ్లైన్. ఇక కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తినట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో జతకడితేనే మునిగడే ఆ పార్టీ మహారాష్ట్రలో పట్టిన గతే తెలంగాణలో పడుతుందంటూ ఎద్దేవా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే పునాదులు, మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలు తేలిపోయింది. ఇక బలమైన ప్రతిపక్షంగాను నిలవని దుస్థితి కాంగ్రెస్. ఇక రేవంత్ రెడ్డి ఇకపై 6 గ్యారంటీలపై ఫోకస్ పెట్టాలి అంటూ ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. ఇక లోకల్ పార్టీలను అంతం చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేసింది అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఇక కౌన్ బనేగా టీజీపీ ఎస్పీ చైర్మన్. ఇక సర్కార్ చేరిన 45 దరఖాస్తులు. ఇక రేస్లో రిటైర్డ్ ఐఏఎస్ ప్రొఫెసర్లు వచ్చే వారం ఎంపిక ప్రక్రియ పూర్తి, వెంటనే గవర్నర్ ఆమోదం కోసం ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక బీసీ వైపు సీఎం మొగ్గు అన్నట్టుగా కూడా హెడ్లైన్ చూడొచ్చు. ఇక రియల్ రంగంపై హైడ్రా ఎఫెక్ట్ లేదు, గతం కన్నా పెరిగిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం. ఈ శాఖతో సర్కార్కు 8,360 కోట్ల ఇన్కమ్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పాత అప్పులు, వడ్డీల చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకే 17,152 కోట్ల చెల్లింపులు. ఇక అక్టోబర్లో ప్రభుత్వ ఆదాయ వ్యయాలపై కాగ్ నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో 10 రోజులకు విద్యార్థి మృతి అంటూ హెడ్లైన్ చూడొచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 42 మంది పిల్లలు మరణించినట్టుగా తెలుస్తోంది. ఇక విషతుల్య ఆహారంతో పసిబిడ్డల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇక్కడ మరో హెడ్లైన్ చూడొచ్చు. యువతకు ఉపాధి కల్పించడం కోసమే కొడంగల్లో ఏర్పాటు. ఇక లగచర్యలు కుట్ర చేసిన వారిని వదిలిపెట్టమంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇక రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి, వామపక్ష నాయకులకు వినతి పత్రం అందజేసినట్టుగా తెలుస్తోంది. ఇక మహాయుతిదే మరోసారి ఎన్డీఏకు పట్టం కట్టిన మహారాష్ట్ర. ఇక 234 స్థానాల్లో కూటమి విజయం, 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ. ఇక ఇవి ఇవాల్టి పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.